తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన కొంతమంది సన్యాసులు, కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కారుకూతలు కూస్తున్నారు. ఆ కారుకూతలు కూర్చే సన్యాసులను తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే అడుగుతా ఉన్నాం. ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడడానికి, ఇలాంటి తప్పుడు కూతలు కూయడానికి తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా, ప్రపంచం మొత్తం నివ్వరపోయే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని ఈరోజు ప్రశ్నించే విధంగా గత 14 సంవత్సరాల కాలం నుండి ఇప్పటి వరకు తెలంగాణ సమాజం యావత్ సిగ్గుపడే విధంగా భాషను, సంస్కృతిని తప్పుదో పట్టిస్తూ, వక్రీకరిస్తూ చెడ్డ మాటలు మాట్లాడిన సన్యాసులే, ప్రపంచానికి నేర్పిన సన్యాసులే ఈరోజు మేము సంసారం అంటూ ఈరోజు మాట్లాడుతున్న వైనాన్ని చూస్తే తెలంగాణ ప్రజలు ఈరోజు సిగ్గుపడాల్సిన సమయం ఆసనమైంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 60 రోజుల కాలంలో చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. తన గుండెలకు అత్తుకునే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగుతుంది. 9 ఏళ్లు అధికారంలో ఉండి చేయలేని సన్యాసులు, దద్దమ్మలు అధికారం కోల్పోయి మతి స్థిమితం లేక ఈరోజు అవాకులు పేవాకులు పేలుస్తూ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటి సన్యాసులకు చెప్తా ఉన్నా, ఖబర్దార్ బిడ్డ. ఈరోజు ఈ రండా మాటలు, సిగ్గు శరం లేని మాటలు, తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించే మాటలు మాట్లాడింది మీరు, మీ నాయకులు. ముందు మీకు సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. ఎవడైతే చెప్పులు లావట్టిండో వాడు ఆ చెప్పులను కేటీఆర్ను, కేసీఆర్ని కొట్టాలి. చెప్పులతోని ఎవడైతే సిగ్గు శరం లేదని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు కేటీఆర్, కేసీఆర్ను, హరీష్ రావును, కవితను తిట్టాలి. ఎందుకంటే ఇస్తా అన్న హామీలు ఇవ్వలేదు, నెరవేరుస్తా అన్న హామీలు నెరవేర్చలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటూ ఇక్కడ నిరంకుశ పాలన నడిపించిన వాళ్లకు మీరు వత్తాసు వలుక్కుంటూ ఈరోజు తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ. దేశానికి కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఉద్యమాలు నేర్పిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు నేర్పిస్తేనే చరిత్రలో మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీతో మీరు చరిత్రలో మిగిలిపోవాలనుకుంటే తప్పకుండా ఎవడైతే కారు కూతలు కూర్చున్నా వాడు తప్పకుండా క్షమాపణ కోరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారు గతంలో మాదిరిగా ఏవైతే మా పైన తప్పుడు కేసులు పెట్టిరో, మేము చేసిన కార్యక్రమాల మీద, మేము చేసిన ప్రజా పోరాటాల మీద ఏ విధంగా అయితే మమ్మల్ని నిరంకుశానికి గురి చేసి మా మీద కేసులు పెట్టిరో, ఇప్పుడు కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చూపెట్టిన వ్యక్తుల పైన ఖచ్చితంగా కేసులు బుక్ చేయాలి. వాళ్ళని కూడా రిమాండ్లకు తరలించాలని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారిని మేము కోరుతా ఉన్నాం. అలాగే తంగలపల్లి మండల కాంగ్రెస్ పక్షాన కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కావచ్చు, ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారి గురించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కావచ్చు, మా మంత్రివర్గ నాయకుల గురించి కావచ్చు, తప్పుడు కూతలు కూసిన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ సంస్కృతిని, ఈ భాషను అలవాటు చేసిందే మీరే. కాబట్టి ఈ మీ తప్పులను దాచిపెట్టుకోవడానికి, మీ తప్పులను ఎత్తి చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు చేస్తున్న దోపిడీని ప్రజలకు వివరిస్తున్న క్రమాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాను. మేము ఈ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్ టీఆర్ఎస్ సన్నాసులారా, ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, పిచ్చి మాటలతో బేళాపడి చేస్తే చర్య చేపట్టి తగిన బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జై కాంగ్రెస్. నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి గుగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబాయ్, సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబాయ్, ఫోన్ లోకి వచ్చేది అట. చేసేయి నువ్వు.